బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మందా ప్రభాకర్ ఆదేశాల మేరకు నాగర్ కర్నూలు వనపర్తి జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు సందర్శనకు పార్టీ ప్రతినిధుల బృందం రావడం జరిగింది. బీఎస్పీ పార్టీ ప్రతినిధుల బృందాన్ని పోలీసులు గేట్ వద్దనే అడ్డుకున్నారు. దాదాపు గంటసేపు గేట్ వద్దనే నిరీక్షించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలకు పర్మిషన్ కోసం కాల్ చేసినా స్పందించలేదు. గేట్ దగ్గరకు వచ్చిన కలెక్టర్ ఫోన్ లైన్లో బీఎస్పీ నాయకులకు అందుబాటులో ఉండి కూడా తన కాన్వాయ్ ఆపకుండా వెళ్లిపోయారు. జిల్లా ఎస్పీ తమ కాన్వాయ్ ఆపి బీఎస్పీ నాయకులు మాట్లాడి ఈ ప్రదేశమంతా ఎన్టీఆర్ఎఫ్ చేతిలో ఉంది, మేము ఏం చేయలేమని తెలిపారు. అక్కడే ఉన్న మానవ హక్కుల సంఘం నాయకులు ఆర్మీ అధికారుల నంబర్లు ఇవ్వమని అడిగితే సమాధానం లేదు. బీఎస్పీ నాయకులకు ఎస్పీ సమాధానం ఇస్తూ ఇది ప్రైవేటు కంపెనీ అని సమాధానం ఇచ్చారు. కార్యక్రమంలో వనపర్తి జిల్లా ఉపాధ్యక్షులు మిదే మహేష్, అచ్చంపేట అసెంబ్లీ ఇన్ఛార్జ్ అధ్యక్షులు కృపానందం, మల్లన్న నాగర్ కర్నూలు అసెంబ్లీ అధ్యక్షులు కళ్యాణ్, ఉపాధ్యక్షులు పరశురాం, ప్రధాన కార్యదర్శి మడుపు నాగేష్, కోశాధికారి భాస్కర్, టౌన్ అధ్యక్షులు మధు, మండలాల అధ్యక్షులు రాజు, బాలనాగులు, బీవీఎఫ్ జిల్లా కన్వీనర్ వెంకటేష్, నాయకులు శ్రీను, నాగేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క ప్రమాదాన్ని పరిశీలించమని మా గౌరవ రాష్ట్ర అధ్యక్షులు మందా ప్రభాకర్ గారి ఆదేశానుసారము రాష్ట్ర ప్రతినిధి బృందం ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు చెప్పిన విషయం ఏంటంటే ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళంతా ప్రైవేటు కంపెనీలకు పోయిందండి, ఇది గవర్నమెంట్ది కాదని చెప్తున్నారు. ఒక ఆశాస్పదమైన విషయాన్ని ఎస్పీ గారు చెప్పడము ఇది శోచనీయం అండి, ఇది సరైన విషయం కాదు. ఇది ఎందుకంటే ఇది ప్రభుత్వంది, ఎన్డీఆర్ఎఫ్ ప్రభుత్వంది, ఆర్ఏఎఫ్ ప్రభుత్వంది, ఎస్డీఆర్ఎఫ్ ప్రభుత్వంది, మిలిటరీ ప్రభుత్వంది. ఇక్కడ ఉన్నది ప్రభుత్వ ప్రతినిధులే అనుమతిస్తున్నారు తప్ప వేరే పార్టీలను అనుమతించడం లేదు. అయితే ప్రభుత్వ విషయాలను ఎవరు కూడా బయటికి వెళ్తే వీళ్ళకి గౌరవం పోతుందని చెప్పి వీళ్ళు అలో చేయట్లేదు. దీన్ని బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. దీన్ని వాళ్ళను తక్షణమే బయటికి తీసి ప్రభుత్వము ఎందువల్ల ఈ తప్పిదం జరిగిందని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉందని ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నేటికి 5వ రోజు అవకొస్తుంది. 22 తారీఖు పొద్దుగాల వాళ్ళు టిఫిన్ చేసి లోపలికి పోయిన ఇంజనీర్స్ కానీ కాకపోతే ఇక్కడున్న కార్యక్రమాల్లో ఒక టెక్నీషియన్స్ కానీ ఎవరైతే ఉన్నారో లోపలికి పోయిన కొద్దిసేపటికే మరి అక్కడ ఒక ఇన్సిడెంట్ జరగడం జరిగింది. దాన్ని మరి నేటికి ఇంతవరకు నిర్లక్ష్యం చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు, కాలయాపన చేస్తున్నారు. కానీ మరి ఇక్కడ వస్తున్నారు, మినిస్టర్లు వస్తున్నారు, పోతున్నారు. మరి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు వచ్చారు, ఉప ముఖ్యమంత్రి మరి ఆయన బట్టి విక్రమార్క గారు వచ్చారు, తర్వాత జానారెడ్డి గారు మాజీ మంత్రి వచ్చారు, మరి జూబెల్లి కృష్ణారావు గారు అయితే దాంట్లో ఏదో తొవ్వి వస్తున్నట్టే దాంట్లో పోయి బిల్లు ఇప్పించి వచ్చిండ్రు. కానీ దాంట్లో వాళ్ళని చనిపోయినరా బతుకున్నారా, ఒకవేళ బతుకుంటే తీతం బయటికనే సోయ లేకుండా వాళ్ళ కాలయాపన కోసం మమ్మల్ని చూసినరా అని ప్రెస్కు ఫోటోలకు దింపేసి మొత్తం పేపర్ వేయడానికి సరిపోయింది. కానీ వాళ్ళని మరి కూలే వాళ్ళ బతుకులు, వాళ్ళ జిందగీ, వాళ్ళ మొత్తం పిల్లల బతుకులు ఏమైతే తెలియకుండా అంత కాలయాపన చేస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్న ఫోర్స్ చూస్తే దగ్గర 10 డిపార్ట్మెంట్ల వరకు అన్ని ర్యాపిడ్ యాక్షన్ అంటే అన్ని ఫోర్సులు ఉన్నాయి. మరి ఆర్మీ ఫోర్స్ వరకు వచ్చింది. కానీ వాళ్ళని మరి బయటికి తీసుకొచ్చి వాళ్ళని బయటికి అప్పచెప్పి మరి ఉన్నారా లేరా అనేది కూడా తెలియపరచకుండా లోపల మాసండి బహుజన సమాజ్ పార్టీ తెలుసుకుందామని వస్తే వాళ్ళని దగ్గరనే రానియకుండా అక్కడనే ఆపేసి మా అండవరం లేదని చెప్పేసి ఇక్కడ ఉన్నోళ్ళు మొత్తం మన ఎస్పీ గారు కానీ తర్వాత కలెక్టర్ గారు కానీ చెప్తున్నారు. మరి అది ఈ లెవెల్లో ఉంటే మనకు పనులు ఎట్లా జరుగుతాయి, వాళ్ళని ఎట్లా తీసుకొస్తారు? ఇవన్నీ మిషన్లు మరి ఇప్పుడు మన నాయకులు చెప్పినట్టు ఆ మిషన్లు లోపల ఖరాబ్ అయితే కొన్ని వేల కోట్లు ఫస్టే పెట్టిండ్రు, 2500 కోట్లు దాన్ని ఎస్టిమేట్ పెట్టిండ్రు. మళ్ళీ దాన్ని ఎస్టెంట్ మనం ఎక్కువ చేసేసి దాన్ని ఎస్టిమేట్ ఎక్కువ చేసేసి మళ్ళీ 600 కోట్లు చేసిండ్రు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్కటి వాళ్ళు మరి ఎంత బడ్జెట్ సాంక్షన్ చేసిండ్రో. కానీ ఇప్పటికి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక దానికి మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసేసి దాని దగ్గర 3500 4000 కోట్ల వరకు దాన్ని చేసేసి వాళ్ళు మరి దేనికోసానికి ఉపయోగపడుతుంది అని కూడా తెలియకుండా ప్రజల పణాలు మాత్రం పోతున్నాయి. ఇవన్నీ గమనించి కాంగ్రెస్ ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్, బీజేపీ ప్రభుత్వం ఇమ్మీడియట్లీ చొరవ తీసుకొని ఇక్కడ వాళ్ళ లోపల ఉన్న 8 మందిని బయటికి తీసేసి ప్లాన్లో ఉండి వాళ్ళ పనులలో ఉండి జల్దీ చేయాలని మేము యొక్క బహుజన సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై భారత్. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ గారి ఆదేశానుసారం ఎస్ఎల్బీసీలో జరిగినటువంటి ఘోర తప్పిదం దాని గురించి ఒకసారి విచారించండి, ఏం జరుగుతుంది అక్కడ. ఇప్పటికి 5 రోజులైతుంది, మరి వాళ్ళు ఉన్నారా లేరా విషయాలు తెలుసుకోమని మాకు చెప్పడం ద్వారా మేము ఇక్కడ వస్తే ఇక్కడ ఉన్నటువంటి
ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో లోపలి కూడా పోనిచ్చే పరిస్థితి లేదు. అసలు వాస్తవంగా ఏం జరుగుతుంది, ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు ఏం చేస్తుండ్రు? మీరు లోపలికి పోయినట్లు పోతున్నారు, బయటనే తిరుగుతున్నారు. అసలు పని జరుగుతుందా లేదా? 5 days 5 రోజులు అవుతుంది ఇంతవరకు. వాళ్ళ ప్రాణాలు ఉన్నాయా? ఏంది పరిస్థితి? ఒకసారి బహుజన్ సమాజ్ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం, నిజంగా మీరు పనిచేసినట్లయితే మరి భారతదేశం ఎంతో టెక్నికల్గా ముందుకు పోయింది అని చెప్తున్నారు. మరి 5 రోజులు అవుతున్నా వాళ్ళ ఆజుకి ఇంతవరకు తెలపడం లేదు. మొన్ననే ఏదైతే ప్రధానమంత్రి మోడీ గారు ఫోన్ చేసిండ్రు అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పటి వరకు 5 రోజులు అవుతుంది. మీరు ఏం చేస్తున్నారు? అసలు ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఉన్నారా లేరా అనే విషయాన్ని కూడా ప్రజలకు తెలియపరచడం లేదు. వాళ్ళ కుటుంబాలు నానా ఇబ్బందుల పాలవుతున్నారు. మరి ఎంతసేపున్నా ఈ కంపెనీ ప్రభుత్వ కంపెనీ అన్నా కానీ లేదు ప్రైవేట్ కంపెనీ అని చెప్తా ఉన్నారు. అంటే దీంట్లో మీది ఏంటిది? అసలు లోపలికి పోయి కనీసం ఏం జరుగుతుందని విచారించడానికి కూడా పర్మిషన్ ఇవ్వడం లేదు. గేటు దగ్గర నుంచే మళ్ళీ ఏదైతే బహుజన్ సమాజ్ పార్టీ నాయకులను లోపలికి పోనీయడం లేదు. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైనా వాళ్ళు ఏమైనా జరిగిన అధికార పార్టీలు ఉన్నటువంటి నాయకులను మాత్రం పంపిస్తున్నారు, మిగతా పార్టీల వాళ్ళని పంపించడం లేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం. వాస్తవంగా అది ఇట్లా ఏమైనా జరిగినట్లయితే పూర్తి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై భీమ్, జై భారత్. సొరంగం దగ్గర జరిగిన ప్రమాదం గురించి పూర్తి స్థాయిలో విచారణ చేయడానికి బీఎస్పీ పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు బహుజన్ సమాజ్ పార్టీ నాగర్ కర్నూలు జిల్లా ప్రతినిధుల బృందం మరియు వనపర్తి జిల్లా ప్రతినిధుల బృందం ప్రాజెక్టు దగ్గరికి రావడం జరిగింది. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో నాగర్ కర్నూలు జిల్లా అధికారులు ప్రాజెక్టు దగ్గరికి కేవలం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను, ఎమ్మెల్సీలను, మంత్రులను మాత్రమే పంపిస్తూ ఉన్నారు. దీన్ని బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఒక జాతీయ పార్టీగా ప్రాజెక్టు సందర్శన చేయడానికి వచ్చినప్పుడు మేము టన్నెల్ దగ్గర కూడా పోతా ఉంటలేము, ఎందుకంటే పనులకు డిస్టర్బ్ చేయొద్దని మాకు తెలుసు. అక్కడ మీడియా పాయింట్ ఏర్పాటు చేసిర్రు. మీడియా పాయింట్ దగ్గరికి వెళ్ళి 4 విషయాలు మీడియాతో మాట్లాడి తిరిగి అదేవిధంగా వస్తామని చెప్తున్నా నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ గారు రెస్పాండ్ అయ్యి మాట్లాడుతున్నారు తప్ప లోపల పంపట్లేదు. అసలు ఎస్పీ గారు ఫోనే ఎత్తట్లేదు. అయ్యా ఎస్పీ గారు, మీకు మీ పర్సనల్ నెంబర్కి మేము ఫోన్ చేస్తలేమండి, మీకు గవర్నమెంట్ నెంబర్, అది గవర్నమెంట్ నెంబర్ని ఫోన్ ఎత్తండి మాది. ఎందుకంటే ఎమ్మెల్యే లేదు, ఎంపీ లేదు ఎత్తితే మళ్ళీ పేదోళ్ళది ఫోన్లు ఎప్పుడు ఎత్తాలి, పేదోళ్ళ ప్రతినిధుల ఫోన్లు ఎప్పుడు ఎత్తాలి? 5 రోజులు అవుతుంది, 8 మంది కార్మికులు దాంట్లో ఉన్నారు. ఇప్పటి వరకు ఏం సమాచారం బయటికి లేదు. అంతరిక్షంలో ఉన్న సునీతా విలియమ్స్ 48 రోజులు అంతరిక్షంలో ఉంటే ఆమె దగ్గరికి అమెరికా ప్రత్యేక ఉపగ్రహాలను పంపి ఆమెను కిందికి తీసుకొస్తుంది. మరి ఈరోజు ఈ నాగర్ కర్నూలు జిల్లాలో ఈ దోమలపేంటలో 8 మంది కార్మికులు టన్నెల్లో చిక్కుకుంటే వాళ్ళకి ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి తెలియని పరిస్థితి. అసలు ఈ ప్రాజెక్టుకు పునాది పోసినోడేవాడు? 2025లోనే ఇంత దుర్భరమైన పరిస్థితి ఉంటే 20 ఏండ్ల క్రితం ఈ ప్రాజెక్టు సక్సెస్ అవుతాయని దీనికి పునాది పోసినోడేవాడు అని అడుగుతున్నాం. ఈరోజు టీబీఎం మిషన్ ఖరాబ్ అయితే మరి రేపు ఎట్లా రిపేర్ చేస్తారు? ఈరోజు మిషన్ భగీరథ మొత్తం రాష్ట్రం అంతటా నీళ్లు ఇడిస్తే ఒక దగ్గర రిపేర్ అయితే 10 ఊర్లకో 12 ఊర్లకో 3 రోజులు 4 రోజులు నీళ్లు రాని పరిస్థితి. మరి గుట్టల కింద సొరంగం తవ్వినాక 8 మంది పోతే దొరకపోతే రేపు ఆ మిషన్ ఎవడు బాగు చేయాలి? 1000 కోట్ల ప్రజాధనం ఆంధ్ర పాలకులు 1000 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసిర్రు. దాన్ని తెలంగాణ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేసుకుంటూ వచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు వద్దనుకున్నదో ఏమనుకున్నదో దీనికి 10 ఏళ్లలో కేవలం 500 కోట్లే ఇచ్చింది. 1 కిలోమీటర్ కూడా ఆయన తవ్వలేదు. కానీ గత కాంగ్రెస్ ప్రభుత్వము 2000 కోట్లు ఖర్చు పెట్టి దాదాపు 39 కిలోమీటర్ల సొరంగము పూర్తి చేసింది. ఈ సొరంగం వల్ల ఉమ్మడి నల్గొండలోని దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకే లబ్ధి ఎక్కువ శాతం జరుగుతోంది. మిగతా తుంగతుర్తి, నకరేకల్కు జరిగినప్పటికీ కూడా దేవరకొండ, మునుగోడుకే ఎక్కువ జరుగుతూ ఉన్నది. సో మేమేమంటున్నామంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, ఒక దిక్కు పాలమూరు రంగారెడ్డి అని మా జిల్లాను మొత్తం ఎండబెట్టే పని చేసిర్రు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ జిల్లా వాసి, ఇక్కడి ఓట్లతో మీరు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి మేము చెప్తా ఉన్నాం ఏంటంటే మీరు తక్షణం స్పందించండి. అన్ని పార్టీలకు సందర్శించేందుకు అవకాశం ఇవ్వండి. కేవలం మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలకే కాకుండా ఇమ్మీడియట్లీ మీరు ఆర్మీ, నేవీ, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ ఎన్ని ఫోర్సులు ఈ దేశంలో ఉండి అన్ని ఫోర్సులు పెట్టి ఆ పేదోళ్ళ ప్రాణాలను సురక్షితంగా బయటికి తీసుకురండి. ఆ పేదోళ్ళ ఈరోజు ఇదే డబ్బున్నల్లో ఇంకా పెద్ద పెద్ద ఇంజనీర్లు
దాంట్లో పోయి చిక్కుకొని ఉంటే ఇదే రకంగా ఉంటుంటేనా? మొన్న జూపాలి కృష్ణారావు గారు పోయి 6 గంటల నుండి అంతే సురక్షితంగా బయటకు వచ్చింది కదా, మరి ఈ పేదవాళ్ళు ఎందుకు వస్తలేరు? ఏం జరుగుతుంది లోపం? మీరు ఎంత టెక్నాలజీ ఉంటే అంత టెక్నాలజీ తక్షణం ఇది 5వ రోజు మీరు అక్కడ తీసుకొచ్చి పెట్టి ఆ ప్రాణాలను రక్షించాలని బహుజన్ సమాజ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.